జీవనభృతి కోసం నడి సముద్రంలో రోజుల తరబడి గడిపే మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మత్స్యకార ఉపకారాల సంఘాలు ఏర్పడ్డాన్ని ఆయన అభినందించారు. మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఈ సంఘం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసింది. వేట విరామ కాలంలో 80,000 కుటుంబాలకు జీవనభృతి కల్పిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. మత్స్యకారులకు సబ్సిడీపై పరికరాలు అందిస్తామని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్నటువంటి మత్స్యకార వర్గాలు ఒకే వేదిక మీదకు వచ్చి ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సమైక్య సంక్షేమ సంఘంగా ఏర్పాటై గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ రోజు కలవడం జరిగింది. ఈ రోజు 6 రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఈ రోజు ఇవ్వడం, దానికి జీవోను కూడా ముఖ్యమంత్రి గారు విడుదల చేయడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫిషర్మెన్ కి సంబంధించినటువంటి కోఆపరేటివ్ దాంట్లో 43.28 కోట్లు బకాయిలను కూడా ఇవాళ రుణమాఫీ కింద అందించడం కూడా ఇది చాలా శుభ పరిణామం. దాదాపు 2 నెలల పాటు ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి 4,000 రూపాయల చొప్పున ఆ బ్యాన్ పీరియడ్లో కూడా ఇవాళ మత్స్యకారులకు అందిస్తాం.